తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి జీవవాక్కుల శ్రోతలకు ప్రభునామమున శుభములను వందనములను తెలియజేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. గ్రంథం నుంచి ఒక మాట చదువుకొని ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చూడండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఇది క్లుప్తంగా చెప్తే, మరీ దీనిని క్లుప్తీకరించి అందులో ఉన్నటువంటి ఒక మాటను తీసుకున్నట్లయితే ఆశ్చర్యకరుడు. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, పరలోకపు తండ్రి, మా మంచి బోధకుడు అయిన యేసు, నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, ఆశ్చర్యకరుడవయ్యా, బోధించు తండ్రి. మా ప్రభువా, బోధించయ్యా, మాట్లాడు తండ్రి. యేసు, వినిపింపచేయి. మా శ్రోతలకు నాయన కావలసినటువంటి సందేశాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. మా ప్రభువా, మా దేవా, నీ మాటలు విలువైనవి, జీవము గలవి, శక్తి గలవి, ఆకర్షించగలవి, మార్చగలిగినవి. నీ మాటలు వినిపింపచేయమని నీ మాటల కొరకు ఎదురు చూస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువుల వారికి చాలా పేర్లు ఉన్నాయి. ఏమని చూసాం? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఇన్ని పేర్లు ఉన్నాయండి. ఒక విధంగా చెప్పాలంటే ఇవన్నీ కూడాను టైటిల్స్ అంటారు, పదవులు లేక హోదాలు అంటారు. లేకపోతే సింపుల్గా చెప్పాలంటే వాటిని పేర్లు అనవచ్చు. అయితే ఆ పేర్లన్నీ కూడా ఆయనకు తగినవే. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఇన్ని కూడా ఆయనకున్నటువంటి పేర్లు. అన్నింటికీ తగినవాడు మన ప్రభువు. ఒక్క మాటే ధ్యానిద్దాం. ఆశ్చర్యకరుడు. ప్రియమైన వారులారా, మన ప్రభు ఎటువంటి వాడంటే ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకరుడు. నిజమేనా ఇది? ఆయన పుట్టుక నుండి మరణించి పునరుద్ధానుడయ్యేంత వరకు కూడా ఆశ్చర్యమే. ప్రతి సమయము, ప్రతి సందర్భము, ప్రతి పని, ప్రతి కార్యం కూడా ఆశ్చర్యమే. అందువలన ఆయన ఆశ్చర్యకరుడు. చక్కని మాట రాయబడిందండి. ఈజ్ వండర్ఫుల్ చక్కగా రాయబడింది. ఆశ్చర్యకరుడు. పుట్టుక దగ్గర నుంచి ఆయన ఎంతకాలము మానవావతారంలో ఉన్నాడో మానవుడుగా, అంతకాలము మరణించి పునరుద్ధారణయ్యేంత వరకు ఆయన కార్యములన్నీ కూడా ఆశ్చర్య కార్యములే. అందువలన ఆయన ఆశ్చర్యకరుడు. నా ప్రియమైనటువంటి వారులారా, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనంలో యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. నా ప్రియమైన వారులారా, మొట్టమొదట ఆయన పుట్టుక ఆశ్చర్యము. ఎందుకు ఆశ్చర్యం అంటే యూదా గోత్రము నుంచి పుట్టాడు. యూదా గోత్రం ఎటువంటిది? యూదా గోత్రము ఎలాంటిదంటే, యూదా ఎవరు? యూదా పాత నిబంధనలో యూదా, కొత్త నిబంధనలో యూదా. ఇద్దరేనండి. మంచివాళ్ళ కాదు. అరే, కొట్టి వాడిని గుంటలో పడేస్తే మనకేమొస్తుంది అని చెప్పి వాడిని అమ్మితే డబ్బులు వస్తాయి కదా, అమ్మేద్దామని చెప్పేసి ఆ దారిన పోతున్నటువంటి ఇష్మాయేలీయులకు అమ్మి పైకానికి తన తమ్ముడైనటువంటి యోసేపును అమ్మకానికి పెట్టినటువంటి, లేక అమ్మకానికి సలహా ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే యూదా. చూసారా? తర్వాత
యూదా. అలాగే మరి నూతన నిబంధనలో యేసు ప్రభువుల వారిని మరి తాకట్టు పెట్టి అమ్మకానికి పెట్టి అడ్వాన్స్ తీసుకున్నటువంటి వ్యక్తి యూదా. ఈ యూదా గోత్రం నుంచి వచ్చాడు ఆయన. ఈ యూదా ఎవరికి సంబంధించిన వ్యక్తి అంటే యెషై చూసారా? యెషై దావీదు నుంచి వరుసగా మరి యూదా గోత్రం వస్తుంది. కాబట్టి యెషయా గ్రంథంలోను ఇర్మియా గ్రంథంలోనూ కూడా రాయబడిన మాట ఏంటంటే యెషై మొద్దు నుండి చిగురు పుట్టును. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా ఇలాగ ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినములలో దావీదునకు నీతి చిగురు పుట్టించేదను. యెషై కుమారుడు దావీదు వంశంలో నుంచి యూదా గోత్రం నుంచి ఆయన వస్తాడు. ఆయన పుట్టుక ఆశ్చర్యము. అంతేకాకుండా ఆయన రెండవ ఆశ్చర్యం ఏంటంటే ఆయన లేఖన పురుషుడు. ఆయన ఎక్కడ పుడతాడు, ఎవరికి పుడతాడు, ఎప్పుడు పుడతాడు, ఏ పరిస్థితుల్లో, ఏ గ్రామంలో, ఎవరికి అనేది ముందుగా తెలియజేయబడింది లేఖనములలో. అందువలన ఆయన లేఖన పురుషుడు అంటే పాత నిబంధనలోనే ఆయన పుట్టుకను గురించి వ్రాయబడింది. ఆది కాండంలోనే రాయబడిందండి. ఆది కాండంలో రాయబడింది లేఖన పురుషుడని. ఎలా చెప్పగలమంటే ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలుగజేసేదను. దేవుడు సాతానును సర్పాన్ని శపిస్తున్నప్పుడు దేవుడు అన్నటువంటి మాట నీకును స్త్రీకిని నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము పుట్టింతును అని చెప్పినటువంటి మాటలో యేసు పుట్టుక దాగి ఉంది. కాబట్టి మరి ఆయన లేఖన పురుషుడు కనుక ఆశ్చర్యము. ఆయన పుట్టుక ఆశ్చర్యము. ఎలాగా, ఎక్కడ పుడతాడో, ఏ గోత్రం నుంచి పుడతాడో వ్రాయబడింది. అంతేకాకుండా ఆయన లేఖనములలో వ్రాయబడ్డాడు. లేఖన పురుషుడు ఆశ్చర్యము. మూడవది ఆయన పుట్టుక ఆశ్చర్యం. ఎలాగంటే ఒక వ్యక్తి జన్మించడానికి స్త్రీ పురుష బీజాణువుల కలయిక జరగాలి. ఓ స్త్రీ ఉండాలి, ఓ పురుషుడు ఉండాలి. వారి బీజాణువుల కలయిక చేత మరి పిండము ఏర్పడుతుంది. మరి బిడ్డ జన్మించడం అనేది మనము ఎరుగుదాం. అయితే ఈయన స్త్రీ పురుష బీజాణువుల కలయిక లేకుండా పుట్టినటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచంలో యేసు. ఆశ్చర్యము కాదా? మరి యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టి. కన్యక గర్భవతి అయి, కన్యక పురుషుని ఎరుగని వ్యక్తి, పురుషుని కలయని వ్యక్తి శారీరకంగా. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. చూసారా? కన్యక గర్భవతి, స్త్రీ పురుష బీజాల కలయిక. నిజమేనా? ఇది జరిగిందండి. నూతన నిబంధన మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో మరియా యోసేపుకు ప్రదానము చేయబడిన తరువాత ప్రధానం మాత్రమే అయిందండి. వివాహ నిశ్చయం మాత్రమే అయిందండి. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది. అయితే వారికి వివాహం కాలేదు. మరియు యోసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు, అంటే వారి వివాహం కాలేదు, ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి ఆయను. స్త్రీ పురుష బీజాణువుల కలయిక లేకుండా జన్మించిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో యేసు ఒక్కడే. ఆశ్చర్యం కాదా? ఇది ఆశ్చర్యం. ఆయన పెరుగుట ఆశ్చర్యం. నాలుగవది ఆయన పెరుగుట ఆశ్చర్యము. అయితే మరి దేవకుమారుడైన, దైవతనుడైన, పరిశుద్ధాత్మ వల్ల జన్మించిన ఆయన, స్త్రీ పురుష బీజాణువుల కలయిక లేకుండా జన్మించినటువంటి ఆయన మానవుడిగా జన్మించాడండి. మానవ రూపంలో జన్మించాడు. ఆశ్చర్యం కాదా? దేవుడిగా ఉండాలి కదా. కానీ ఆ విధంగా ఆశ్చర్యకరమైనటువంటి పుట్టుక కలిగిన వ్యక్తి మానవుడిగా జన్మించి మానవుడిగా జీవిస్తాడండి ఆయన. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో యేసు జ్ఞానమందును వయస్సుందును దేవుని దయందు మానవుల దయందును వర్ధిల్లుచుండెను. నా ప్రియమైన వారలారా, చూసారా? ఆశ్చర్యము దేవుడు ఈ విధంగా జన్మించడము. తర్వాత
ఇంకొకటి, ఎక్కడ జన్మిస్తాడో లేఖనాల్లో రాయబడిందండి. ఎక్కడ జన్మిస్తాడో లేఖనాల్లో రాయబడింది. మీకా గ్రంథము 7వ అధ్యాయం 28వ వచనంలో ఎక్కడ జన్మిస్తాడంటే బెత్లెహేము ఎఫ్రాతా, బెత్లెహేములో జన్మిస్తాడని ముందుగా వ్రాయబడింది. అందువల్లనే ఈయన లేఖన పురుషుడని చెప్పుకోవచ్చు. ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో మీకా గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనంలో బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. బెత్లెహేమా, నీలో నుంచి వస్తాడమ్మా, నీలో ఉద్భవిస్తాడు అని చెప్పేసి యేసు జన్మ ఎక్కడ ఉంటుందో, ఎక్కడ జరుగుతుందో ఆ గ్రామం కూడా ముందుగానే రాయబడింది. ఆశ్చర్యమా కాదా? మనం ఎక్కడ పుడతామో మన గురించి మన తల్లికి తెలుసా, బంధువులకు తెలుసా, పితరులకు తెలుసా? తెలియదండి. కానీ యేసు ఎక్కడ జన్మిస్తాడో ఏర్పరచబడి నిశ్చయించబడి ముందుగా లేఖనాల్లో వ్రాయబడింది. ఆశ్చర్యము. ఇంకొక మాట, ఆయన బోధ ఆశ్చర్యము. ఆయన బోధ ఆశ్చర్యము. ఆయన పెద్దవాడై బోధిస్తుంటే అందరూ కూడా విన్నటువంటి వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనంలో యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు బోధిస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం అనగానే కొండ మీది ప్రసంగము. 5, 6, 7, 8 ఈ 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు కొండ మీది ప్రసంగంలోని సారాంశము ఆ 3 అధ్యాయాలు రాయబడింది. ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడి, ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వారి వలె వారికి బోధించెను. శాస్త్రుల వలె అంటే ధర్మశాస్త్రం చదువుతారు, వాళ్ళు బోధిస్తారు. కానీ యేసు అట్లా కాదు. ఆ ధర్మశాస్త్రాన్ని తీసి వాళ్ళు ఎదురుగా పెట్టి చెప్పలే. అన్ని ఎరిగినటువంటి వాని వలె, మొత్తము ఎరిగినటువంటి వాని వలె ఆయనే కంఠపాఠమైనటువంటి దాన్ని వారికి తగిన విధంలో బోధిస్తాడు. అప్పుడు అన్నారన్నమాట, ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గల వారి వలె వారికి బోధించను. ఇంకొకసారి ఏమవుతుందంటే ఆయన అలాగే మరి బోధలోను ఆ తర్వాత దేవుని కార్యములలోను అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేయటంలో ఎదిగిన తర్వాత అయ్యో ఈయనను ఎంత మాత్రము మనము జీవంపనీయకూడదు, కాబట్టి ఆయనను పిలిపించి తెప్పించి రప్పించి ఆయనను సంహరించాలి, ఏదో విధంగా నేరారోపణ చేసి అని చెప్పేసి అధికారులు సైనికులను పంపించి బంట్రోతులను పంపించి ఆయనను పట్టుకోరమని చెప్పేసి పంపిస్తే వారు వెళ్ళారు పట్టుకొని రావడానికి. ఆయన బోధిస్తుంటే అక్కడే నిలబడి వింటుంటారు కానీ ఆయనను తీసుకొని పోలేకపోతారు. ఆయన తీసుకొని పోకుండా ఒట్టి చేతులతో వెళితే ఏమిటి, ఎందుకు తీసుకొని రాలేకపోయినారంటే అయ్యో ఆయనను తీసుకురాలేకపోయినాము. ఎందుకంటే యోహాను సువార్త 7వ అధ్యాయం 46వ వచనంలో బంట్రౌతులు ఏమన్నారంటే వారు అధికారులు పంపించినటువంటి బంట్రౌతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవరునూ మాట్లాడలేదు. ఆ అధికారంతో ఎవరూ మాట్లాడలేదయ్యా, అట్లా మాట్లాడాడు. ఆయన అధికారంతో మాట్లాడుతుంటే మేము ఆయనను పట్టుకొని రాలేకపోయామని చెప్పేసి ఇదే మాట లూకాసు వార్త 4వ అధ్యాయం 32వ వచనంలో ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండెను. మాట అధికారంతో కూడినదై ఉండెను అని చెప్పేసి అంటారు. కాబట్టి ఆయన బోధ ఆశ్చర్యము. చూసారా, అన్ని ఆశ్చర్యాలేనండి, అన్ని ఆశ్చర్యాలే. తర్వాత యేసు యొక్క జ్ఞానం ఏంటంటే జ్ఞానము ఆశ్చర్యపరచిన జ్ఞానము, ఆశ్చర్యపరచిన యేసు జ్ఞానము. నిజంగా చెప్పాలంటే బోధే కాదు, ఆయన జ్ఞాన సంపూర్ణుడు, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. ఆయన జ్ఞానాన్ని చూచి ఆశ్చర్యపోయారంట. లూకాసు వార్త 2వ అధ్యాయం 46వ వచనంలో పస్కా పండుగ సందర్భంలో యెరూషలేములో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ఆ శాస్త్రులు, పరిసయ్యులు, బోధకులు, యాజకులు అందరూ కూర్చొని ఉన్నారు దేవాలయంలో. వారి మధ్యలో కూర్చొని వారు బోధిస్తుంటే విన్న తర్వాత వారి ప్రశ్నలు అడుగుతున్నారు, వారు జవాబు చెబుతున్నారు. ఈయన అడుగుతున్నాడు, వారు జవాబు చెబుతున్నారు. ఈయన అడుగుతున్నటువంటి వాతావరణము, అడుగుతున్నటువంటి విధానం చూస్తే ఆయన జ్ఞానానికి ఆశ్చర్యపోయారంట. గ్రంథంలో ఏం రాయబడిందో చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 46వ వచనంలో దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా
చూచిరి. ఆ మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిరి ఆశ్చర్యపడిరి. ఆయన వ్యక్తపరిచినటువంటి ఆయన జ్ఞానానికి ఆశ్చర్యపోయారు. నా ప్రియమైన వారలారా, ఆయన బోధ ఆశ్చర్యము, ఆయన జ్ఞానము ఆశ్చర్యము, ఆయన జ్ఞానము ఆశ్చర్యము. నా ప్రియమైన వారలారా, అంతేకాదండి, ఇది అయిన తర్వాత, ఇది జరిగిన తర్వాత ఆయన వెళ్తాడు. బోధించడమే కాకుండా అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తాడండి. అద్భుతాలు, ఏ పని చేసిన ఆశ్చర్యమే, ఏ పని చేసిన ఆశ్చర్యమే, ఏం మాట్లాడిన ఆశ్చర్యమే, ఏమి చేసిన ఆశ్చర్యమే. ఎన్ని ఆశ్చర్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు చేశాడండి. లెక్కలేనని చేశాడండి. కొన్ని మాత్రమే తూకీగా చూచాయిగా కొన్ని తెలుసుకుందాం. ఎందుకంటే మన ప్రభు ఆశ్చర్యకరుడు. లోకంలో ఎంతోమంది దేవుళ్ళు, ఎంతోమంది దేవతలు, ఎంతోమంది ప్రభువులు, ఎంతోమందిని కొలుస్తున్నారు. కానీ ఈ విధమైనటువంటి ఆశ్చర్య కార్యములు చేసినటువంటి ఏకైక వ్యక్తి యేసు ఒక్కడే. ఏంటో చూద్దామా? యేసు చేసినటువంటి ఇతర కార్యములన్నీ కూడా ఆశ్చర్యాలే. ఇతర కార్యములన్నీ కూడా ఆశ్చర్యాలే. ఒకసారి ఒక శతాధిపతి వస్తాడు ప్రభు దగ్గరికి. అంటాడు, ప్రభువా, నా ఇంట్లో నా దాసుడు మిగుల పక్షవాతంతో బాధపడుతున్నాడయ్యా అన్నప్పుడు ప్రభు అంటాడు, పద నేను వస్తాను, వచ్చి బాగు చేస్తాను. వెంటనే శతాధిపతి అంటాడు, ఏమన్నా, ప్రభువా నువ్వు నా ఇంటి దాకా రావద్దయ్యా. ఇక్కడి నుంచి ఒక మాట అంటే నా దాసుడు బాగవుతాడయ్యా. ఎందుకంటే అయ్యా, నేను 100 మందికి అధికారిని, 100 మంది సైనికులకు అధికారిని. ఒకరిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, చేయమంటే చేస్తాడు, మానేయమంటే మానేస్తాడు. నాకేంత అధికారం ఉన్నప్పుడు లోకానికి అధికారివే నీవు. ఒక్క మాట ఇక్కడ నుంచి అంటే చాలయ్యా, నా దాసుడు బాగవుతాడంటే నీ విశ్వాసం చొప్పున జరుగునుగాక అంటాడు. ఒక్క మాట, నీ విశ్వాసం చొప్పున జరుగునుగాక అంటాడు. వెళ్ళిపోతాడు శతాధిపతి. వెళ్ళేటప్పటికల్లా తన మంచంలో పడి ఉన్నటువంటి, పక్షవాతంతో పడి ఉన్న తన దాసుడు లేచి కూర్చొని ఉంటాడు, నడుస్తాడండి. ఈ ఉదంతం ఎక్కడ రాయబడిందంటే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో రాయబడింది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుంచి 13వ వచనంలో రాయబడింది. పక్షవాయువు గల వారిని బాగు చేయుట ఆశ్చర్యము. ఎవరైనా అలా చేశారా? దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడినటువంటి వారు ఎవరైనా ఇటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడా? నా ప్రియమైన వారులారా, ఇంకొక అద్భుత కార్యం. 12 సంవత్సరాల నుంచి ఒక ఆమె రక్తస్రావంతో బాధపడుతూ ఉందండి. రక్తస్రావంతో బాధపడుతుంది. అంతేకాకుండా ఆ బాధ, వేదన అనుభవించింది. అసహ్యంగా ఉంది తన శరీరము, తన యొక్క దేహము. అంతేకాకుండా తనకు అక్కడ ఉన్నటువంటి ఆస్తి అంతటిని అమ్మేసి ఖర్చు పెట్టుకొని వివిధమైనటువంటి డాక్టర్లను, వైద్యులను సంపాదించింది. కానీ ఎవరు బాగు చేయలేకపోయారు. ఆమె ఏమనుకుందంటే, యేసయ్య దగ్గరికి వెళ్తే, ప్రభు దగ్గరికి వెళ్తే, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే బాగు చేస్తాడనుకుంది. ఎదురుగా వెళ్ళి అడగలేదు, ఎదురుగా వెళ్ళి మరి ఆయనను సంప్రదించలేదు. అయితే నిశ్చయించుకుంటుంది ఏమనంటే, నేను ఆయన ఎదురుగా వెళ్ళలేను కనుక వెనక నుంచి వెళ్ళి ఎవరు చూడకుండా, ఆయన పై వస్త్రాన్ని ముట్టితే చాలు నేను స్వస్థపడతాననే నమ్మకంతో తిరిగి వెనక నుంచి వచ్చి అంత జనసమూహంలో వెనక నుంచి వచ్చి ఆయన పై వస్త్రమును ముట్టింది. ముట్టిన వెంటనే ధారాపాతంగా ఉన్నటువంటి ఆమె రక్తస్రావము ఒక్క క్షణములో ఆగిపోతుంది. ప్రభువుకు తెలుసు, ఎవరో వచ్చారు, ముట్టారు, నాలో నుండి శక్తి వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది. ఎవరు అంటే పేతురు అంటాడు, ప్రభువా ఇంతమంది మీద పడుతున్నారు కదా, కిక్కిరిసి ఉన్నారు కదా జనసమూహం, ఎవరు ముట్టుకున్నారు ఎలా చెప్పగలము అంటే, లేదు ఎవరో ముట్టుకున్నారు అన్నప్పుడు ఆమె ముందుకు వచ్చి నిలబడుతుంది. నిన్ను ముట్టుకున్న దాన్ని నేనయ్యా. అద్భుతము, ఆశ్చర్యకార్యము. పక్షవాయువుతో ఉన్నటువంటి వ్యక్తి స్వస్థపరచడము, 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో ఉన్నటువంటి ఈమె వ్యాధి నయం కావడము, రక్తస్రావం ఆగిపోవడము ఆశ్చర్యకార్యమండి. నా ప్రియమైనటువంటి వారలారా, ఒకసారి మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనము తెరిచి ఉంచినట్లయితే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనము. అంటే ఒక అధికారి వస్తాడు. ఒక అధికారి వచ్చి ప్రభు దగ్గరికి, ప్రభువా నా కుమార్తె ఇప్పుడే చనిపోయిందయ్యా, నువ్వు వచ్చి చెయ్యి ఉంచితే నా కుమార్తె బాగా బ్రతుకుతుందయ్యా. చనిపోయింది, తండ్రి చెప్తున్నాడు, స్వయంగా తండ్రి
ఆ అమ్మాయి తండ్రి, చనిపోయిందయ్యా, నువ్వు వచ్చి చేయి ఉంచితే చాలయ్యా, బ్రతుకుతుంది, పదా వస్తాను. బయలుదేరి అధికారి ఇంటికి వెళ్తాడు. వెళ్తే అక్కడ అమ్మాయి చనిపోయింది, పడుకోబెట్టినారు, అందరూ ఏడుస్తున్నారు, శబ్దం చేస్తున్నారు, రోదన పెడుతున్నారు, గొల్లు చేస్తున్నారు. ఆగండి అని అందరినీ బయటికి పంపిస్తూ ఈమె చనిపోలేదు, నిద్రపోతుంది అన్నప్పుడు అందరూ హేళన చేస్తారు. ఏమని? అయ్యో, నేను చనిపోయి ఉంటే ఈమె నిద్రపోతుంది అంటాడేంటినా? అందరినీ పంపించి కొద్ది మందిని మాత్రమే తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె ఏమంటాడంటే, ప్రభు ఆయన వెళ్ళి, ఈ ఉదంతం ఎక్కడుందంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో, జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. పక్షవాయువు కలిగిన వ్యక్తి బాగయ్యాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ స్వస్థపరచబడింది. చనిపోయినటువంటి అధికారి కూతురు బ్రతికింది. ఆశ్చర్యము. అందువల్లనే ఆయన ఆశ్చర్యకరుడు. అంతేకాకుండా ఇంకా చనిపోయినటువంటి వారు ఒకరోజు నాయిన్ అనే గ్రామంలో వెళ్తూ ఉంటే ఆ ఊరి వెలుపల ఆయన ఉన్న సందర్భంలో చనిపోయినటువంటి ఒక బిడ్డను, కుమారుని తీసుకొని వెళ్తున్నారు. ఒక మగ బిడ్డను తీసుకొని పోతుంటే ఆ తల్లి ఆ పాడె వెనక నడిచి వస్తూ ఉన్నప్పుడు ఆమెను చూచాడిన విధవరాలు, ఒక్కదే కుమారుడు, ఆ కుమారుడు చనిపోయాడు. అప్పుడు ఆమెను చూచి కనికరపడి, ఆపండి పాడే, ఆపుతారు. ఆయన పాడిని మీద చేయి పెట్టగా చనిపోయినటువంటి ఆ కుమారుడు బ్రతికి లేస్తాడు. చూసారా? రెండవ చనిపోయినటువంటి వ్యక్తి ఆయన లేపినటువంటి సందర్భం ఇది. లూకాసు వార్త 7వ అధ్యాయము 14-15 వచనాల్లో రాయబడింది. లూకాసు వార్త 7వ అధ్యాయము 14-15 వచనాల్లో రాయబడింది. అంతవరకు ఎందుకు, మనకు బాగుగా తెలిసినటువంటి, అందరం ఎరిగిన చిరపరిచయమైనటువంటి కుటుంబం అంటే బేతనీయులోని మరియ, మార్త, లాజరు కుటుంబం. లాజరు కుటుంబమును లాజరు లేపాడు కదండి. ఎక్కడుంది ఉదంతము? యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనములో, లాజరు బయటికి రా. 11వ అధ్యాయము యోహాను సువార్త 43వ వచనము, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పీత వస్త్రంతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాడు. చూసారా? మరణాన్ని శాసించగలిగినటువంటి వ్యక్తి యేసయ్య. ఆశ్చర్యం కాదా? నిజమే, ఆశ్చర్యకరుడు ఆయన. నా ప్రియమైన వారలారా, ఇంకా ఇంతటి అద్భుతాలు, ఇంకా ఎన్ని అద్భుతాలు. ఒకసారి ఒక వ్యక్తిని తీసుకొస్తారు. నత్తి చెవుడు కలిగినటువంటి వ్యక్తిని తీసుకొస్తారు యేసు ప్రభు దగ్గరికి. తీసుకొస్తే ఆయన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వస్తారు. యేసు ఆ నత్తి కలిగినటువంటి, చెవుడు కలిగిన వాడిని పక్కకు తీసుకొని వెళ్ళి అక్కడ ఆయన ఉమ్మి వేసి బురద చేసి ఆ తర్వాత వాని నాలుకను ముట్టి, ఆ ఉమ్మితో బురద చేసినటువంటి దాన్ని నాలుకను ముట్టి ఎప్పత అనగానే, ఎప్పత అంటాడు. ఎప్పత అంటే తెరువుమని అర్థము. అప్పుడు వాని నాలుక సడలి వాడు లేచి నాలుక సడలి మాట్లాడసాగాను. నత్తివాడిని మరి చెవుడు ఉంది, వాడికి నత్తి ఉంది. ఈ ఉదంతము మార్క్స్ వార్త 7వ అధ్యాయము 32వ వచనంలో రాయబడింది. ఆశ్చర్యం కాదా? అందువల్లనే ఆయన ఆశ్చర్యకరుడు. ప్రకృతి మీద అధికారం కలిగి ప్రకృతినే శాసించాడు ఆయన. ప్రకృతిని సృష్టించడమే, ఆయన ప్రకృతిని శాసించగలడు. ఆయన ప్రకృతి మీద అధికారం ఉంది ఆయనకు. లూకాసు వార్త 8వ అధ్యాయము 22వ వచనంలో, లూకాసు వార్త 8వ అధ్యాయం 22వ వచనంలో మనం తీసి చూసినట్లయితే, సరే యేసు ప్రభుల వారు శిష్యులతో కలిసి దోణి మీద ప్రయాణం చేస్తూ, అక్కడ శిష్యులతో ప్రయాణం చేస్తూ దోణిలో ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఉంటే యేసు ప్రభుల వారు ప్రయాణం ప్రారంభమైంది. ఆ దోణి తలగడ మీద పెట్టి తల నిద్రపోతున్నాడు. కొంచెంసేపు ప్రయాణం చేసేటప్పటికల్లా భయంకరమైన తుఫాను గాలి వచ్చిందని. దోణి అల్లల్లాడుతుంది సముద్రం మీద. ఎప్పుడు ఆ దోణి పడిపోతుందో, మునిగిపోతుందో, ఎప్పుడు చనిపోతారో మరణపు అంచుల్లో ఉంటారు. చూడబోతే యేసు నిద్రపోతున్నాడండి. లేపుతాడు, ప్రభువా ప్రమాదంలో ఉన్నామయ్యా, నశించిపోతున్నాం అని చెప్పేసి లేపుతారు. వెంటనే యేసు లేచి గాలిని నీటి పొంగును గద్దించగా అవి తిరిగి అణిగి నిమ్మలమాయను.
గాలిని నీటి పొంగును గద్దించాడు. ఆగిపో అని గద్దించాడు. ఆగిపోయిందండి. చూసారా, ప్రకృతి మీద ప్రకృతి శాసించగలిగిన అధికారము ప్రభువుకు ఉంది. ఇది ఆశ్చర్యం కాదా? ఇది చేసినటువంటి ఆయన ఆశ్చర్యకరుడు కాదా? నా ప్రియమైన వారలారా, ఇంకా ప్రకృతి మీదనే కాదు, అపవాది దూతల మీద, సైతాను దూతల మీద, దయ్యముల మీద అధికారం కలిగి ఉందండి. దయ్యముల మీద అధికారం ఉందండి. ఒకసారి ఒకచోట ఉంటాడు ప్రభు, అనేక వ్యాధులతో ఉన్నటువంటి వ్యక్తులను అనేకులు తీసుకొచ్చినప్పుడు ఆయన దగ్గరికి తీసుకొస్తే ప్రతి ఒక్కరి మీద ఆయన చేతులు ఉంచితే ఆయన స్వస్థపడుతుంది. తరువాత అక్కడ ప్రత్యేకంగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఏంటంటే ఆ వ్యక్తి కేకలేస్తున్నాడు, దేవుని కుమారుడా, దేవుని కుమారుడా, దేవుని కుమారుని కేకలేస్తున్నాడు. యేసును చూచి వెంటనే యేసు ప్రభు ఏమనంటే వారిని గద్దించి దయ్యాన్ని మాటలాడనీయలేదు. చూసారా, దయ్యాల మీద దయ్యము వెళ్ళిపోతుంది. గద్దించి మాట్లాడనీయలేదు, దయ్యము విడిచి వెళ్తుంది. ఈ ఉదంతము లూకాసు వార్త 4వ అధ్యాయము 40 నుంచి 41 వచనం వరకు. లూకాసు వార్త 4వ అధ్యాయము 40 నుంచి 41 వచనం వరకు, 40 నుంచి 41 వచనంలో వరకు ఈ ఉదంతము రాయబడింది. నా ప్రియమైన వారలారా, మరి దయ్యములను వెళ్ళగొట్టాడు, మరి గుడ్డివానికి చూపునిచ్చాడు, ఇంకా మరి 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి భోజనము పెట్టాడు. అంతేకాకుండా మిగిలినటువంటి రొట్టె ముక్కను 12 గంపలకు ఎత్తడం జరిగింది. ఇది ఆశ్చర్యం కాదా? యేసు ఆశ్చర్యకరుడు కాదా? ఓ పెళ్ళికి హాజరవుతాడండి. పెళ్ళికి హాజరైతే అందరూ భోంచేస్తున్నారు, వడ్డిస్తున్నటువంటి ద్రాక్షరసం అయిపోయింది. అయ్యా ఎలా 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 అందరూ కంగారు పడి ఉన్నారు. మరియమ్మ చెప్తుంది, అదిగో ఆయన చెప్పినది చేయండి అంటే ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్తాడంటే, ఆ ద్రాక్షరసం బాణాలు ఉన్నాయి కదా, మరి వాటిని నింపండి. అక్కడ పెట్టినటువంటి రాతి బాణాలు నింపుతారు, నీళ్ళతో పూర్తిగా నింపిన తర్వాత ఇప్పుడు తీసుకొని పోండి వడ్డించండి అంటే, వడ్డించడానికి ముంచినప్పుడు నీళ్లు ద్రాక్షరసముగా మారిపోతాయి. నా ప్రియమైన వారలారా, ఇంకా గొప్ప సంగతి ఏంటంటే పాపములను క్షమించుట ఆశ్చర్యము. లోకములో దేవతలు అనబడినటువంటి వారు ఎవరు కూడా పాపములను క్షమించినటువంటి పాపాలు క్షమించబడ్డాయి పోవని చెప్పేసి అన్నటువంటి వారు ఎవరు లేరండి. ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని తీసుకొని వస్తే మంచం మీద వారు తెచ్చిందేమో బాగు చేయించుకోవడానికి. ప్రభు అది కష్టమైంది కాదు, ఆయన బాగు చేస్తాడు పక్షవాయువు కలిగిన వాడిని. అయితే ఆ పక్షవాయువు గల వాడితో అంటాడు ఏమనంటే, ఇది లూకాసు వార్త 5వ అధ్యాయము 23వ వచనములో, కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. ఇంకో చోట, కుమారి నీకు పాపాలు క్షమించబడి ఉన్నాయి. ఇది గొప్ప విషయం. పాపములు క్షమించబడుట లేదా పాపములను క్షమించుట ఆశ్చర్యకరమైనది. ప్రపంచంలో లోకంలో దేవతలు అనబడినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా పాపమును క్షమించినటువంటి వ్యక్తి లేడు, యేసు తప్ప. ప్రియమైనటువంటి వారు చూశారా, ఆశ్చర్యకరుడు ఆయన. అంతేకాకుండా ఆయన మరణము కూడా ఆశ్చర్యమే. అయ్యో ఇంతలోనే ప్రాణం విడిచినా అని పిలాతు ఆశ్చర్యపోతాడు. ఆయన మరణము ఆశ్చర్యము, ఇంకా ఆశ్చర్యము, ఆయన పునరుద్ధానమే ఆశ్చర్యకరుడు ఆయన. అందువలన ఆశ్చర్యకరుడు అని సమంజసంగానే మాట రాయబడింది గ్రంథంలో. ఆత్మదేవుడు వ్రాయించాడు. యేసు నిజంగా ఆశ్చర్యకరుడు. మన కొరకు రక్షకుడుగా జన్మించినటువంటి ఆశ్చర్యకరుడు, దేవుడుగా జన్మించిన ఆశ్చర్యకరుడు మన యేసు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, దేవా, గొప్ప తండ్రి, వందనాలు, స్తుతులయ్యా. నిన్ను గురించి రాయబడినటువంటి మాటలు చెప్పడానికి నా నాలుక సరిపోదయ్యా. ప్రభువా, నీవు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు రాసినట్లయితే భూలోకములో, ప్రపంచంలో తండ్రి అంతటి పెద్ద గ్రంథము ఏది ఉండదు అని నీ వాక్యంలో సెలవు ఇవ్వబడింది తండ్రి. అలాంటి నాయన నిన్ను గురించి నేనేం చెప్పగలను, నేనేం బోధించగలను ప్రభువా? ఏ పాటి వాడను. అయినా మా దేవుడు, మా ప్రభు అయినటువంటి యేసు ఆశ్చర్యకరుడు తండ్రి. ప్రభువా, అట్టి ఆశ్చర్యకరుడైన నిన్ను దేవుడిగా కలిగిన మేము ఎంత ధన్యులము, ఎంత భాగ్యవంతులం ప్రభువా. అయ్యా, కేవలము తండ్రి వినుటయే కాకుండా మేము కలిగి ఉండి ప్రభువా, మేము నిన్ను ఆహ్వానించి చేర్చుకొని కలిగి ఉండి ప్రభువా, నిన్ను చూపించగలిగినటువంటి జీవితము జీవించుటకు మాకు సహాయం చేయి తండ్రి. విన్నటువంటి
నాయన ప్రతి శ్రోతను నీ వాక్యముతో తట్టి ముట్టి బలపరిచి నీ కొరకు నిలబడే సాధనంగా ఉండటకు సహాయం చేయమని దీనుడనే నన్ను ఒక్కసారి దృష్టించుమని వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మా శ్రోతలకు అనుగ్రహించబడను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.